థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్, ఓం నమో హిమాలయ. ఈ బ్రహ్మాండానికి అనంత విశ్వానికి నా సర్వదా కృతజ్ఞతలు. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఒక 2 ఇంపార్టెంట్ క్వాలిటీస్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ 2 ఇంపార్టెంట్ క్వాలిటీస్, క్యారెక్టర్స్, ఈ హ్యాబిట్ ఏదైతే ఉందో మీరు రెగ్యులర్గా మీ నిజ జీవితంలో ఆచరణలో పెడితే గనక, ఇంప్లిమెంట్ చేస్తే గనక విశ్వదర్శనం 100% జరుగుద్ది. ఇది ఇంతకుముందు 7 స్టేషన్స్ ఆఫ్ ద హార్ట్ అని చెప్పి ఒక వీడియో రిలీజ్ అయింది. ఇప్పటి వరకు తెలుగులో కాదు, ఇండియాలోనే ఎవరు రివ్యూల్ చేయలేదు. 7 స్టేషన్స్ ఆఫ్ ద హార్ట్. మీ హార్ట్ పోర్టల్ ఓపెన్ అవ్వడానికి 7 స్టేషన్స్ ఉన్నాయి. వాటి గురించి సపరేట్గా ఒక వీడియోని క్రియేట్ చేయడం జరిగింది. మీరు వాచ్ చేయకపోతే ఇమ్మీడియట్గా వాచ్ చేయండి. దట్ ఈస్ పవర్ఫుల్ వీడియో. ఒక ఇంపార్టెంట్ రిమైండర్ అని నేను మీకు చెప్తా ఉన్నా. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మీరు వీడియో వాచ్ చేస్తూ ఉంటే యూట్యూబ్లో వైబ్రెంట్ వంశీ అని కొట్టండి. యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. బ్యాక్ టు బ్యాక్ కొన్ని వీడియోస్ చూడండి. అసలు మేనిఫెస్టేషన్కి సంబంధించి ఫ్యాక్ట్ని మీరు అర్థం చేసుకుంటారు, ట్రూత్ని తెలుసుకుంటారు. ఓకే, అండ్ ఒక ఇంపార్టెంట్ హ్యాబిట్స్ని మనం మాట్లాడదాం, ఒక టూ థింగ్స్ని. అండ్ బిఫోర్ స్టెప్పింగ్ ఇన్ టు దాట్, మీరు ఎక్కడి నుంచి ఈ వీడియోని వాచ్ చేస్తూ ఉన్నారన్నది మీ లొకేషన్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ. పాయింట్ నెంబర్ 1, కంపాషన్. అసలు కంపాషన్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ద పవర్ఫుల్. చెప్తున్నాను, ఈ కంపాషన్ అనే ఆలోచన, భావన, కంపాషన్ అనే క్వాలిటీ, ఎబిలిటీ మీలో ఉంటే మీ చక్రాస్ యాక్టివేట్ అవ్వడానికి కూడా ఈ ఫీలింగ్, ఈ ఆలోచన, ఈ క్యారెక్టర్, ఈ ఎబిలిటీ, ఈ హ్యాబిట్ హెల్ప్ అవుతుంది. అసలు కంపాషన్ అంటే ఏంటి? ఇతరులు దేని కొరకు ఇన్సెక్యూరిటీ అని ఫీల్ అవుతారో, దేని కొరకు సఫర్ అవుతారో దానికి మీరు తోడ్పడడాన్నే కంపాషన్ అంటాము. ఎస్, ఎప్పుడు నేను, నా ఫ్యామిలీ, నా జీవితం, నా పిల్లలు, నా భవిష్యత్తు, నా ఈ వర్డ్ విశ్వానికి నచ్చదు. మనిషి జన్మ తీసుకున్నాము అంటే నలుగురికి ఉపయోగపడాలా. రేపొద్దున్న మోసే నలుగురు కూడా ఆ నలుగురే. ఎస్, నలుగురికి ఉపయోగపడాలా. ఎప్పుడు నేను, నా ఫ్యామిలీ అంటే విశ్వం యాక్సెప్ట్ చేయదు. అది విశ్వం యొక్క రూల్స్కి అతీతం. మానవ జన్మ తీసుకున్నాక నలుగురికైనా అట్లీస్ట్ ఉపయోగపడాలా. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ సంథింగ్, యూ హ్యావ్ టు డూ సంథింగ్. చాలామంది బలహీనులు ఉన్నారు. ఒక బలవంతుడిగా మీరు సహకరించాలా వాళ్ళకి. సహకరించాలి అంటే మీరు ముందు స్ట్రెంగ్తన్ అవ్వాలా. ఫిజికల్లీ, మెంటల్లీ, ఫినాన్షియల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ స్ట్రెంగ్తన్ అవ్వాలి. అప్పుడు మాత్రమే నలుగురికి మీరు చేయూతనివ్వగలరు. మీకున్న హౌసెస్కి మీరు ట్యాక్సెస్ కడుతున్నారు కదా, అవి మీ సొంత ఇల్లే, మీ కష్టార్జితం. అయినా మున్సిపాలిటీకి, గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నారు. మీ సొంత ఇల్లుకే మీరు ట్యాక్స్ కడుతున్నప్పుడు ఈ భూమి అనే గ్రామం మీద ఇంత చోటు ఇచ్చిన భగవంతుడికి కట్టరా ట్యాక్స్? భూమికి కట్టరా ట్యాక్స్? ఈ భూమి అనే గ్రహం మీద జన్మ తీసుకున్నాక మీకంటూ కొంత స్పేస్ ఈ భూమి అనే గ్రహం మీద ఉన్నప్పుడు మీరు కట్టాల్సిన ట్యాక్సే, మీరు కట్టాల్సిన రెంటే ఇతరులకు చేసే సహాయం అని మర్చిపోకండి. ఎస్, యూ హ్యావ్ టు డూ సంథింగ్. ఎప్పుడు మీరు స్ట్రెంగ్తన్ అవ్వాలా, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ. సబ్జెక్ట్ని నేర్చుకోండి, నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి. ఫర్ ద ఫస్ట్ టైం వాచ్ చేస్తూ ఉన్నారో ఇది మీకు సంకేతమే, ఇది మీకు సైనే. ఈ యూనివర్స్ మిమ్మల్ని చూస్ చేసుకుంది, సుప్రీం పవర్ మిమ్మల్ని చూస్ చేసుకుంది. దైవత్వం మీలో ఉంది, దైవశక్తి మీలో ఉంది, విశ్వశక్తి మీలో ఉంది. కాకపోతే ఇప్పటివరకు ఉపయోగించలే. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఉపయోగించాలి అంటే ఏం చేయాలా? సబ్జెక్ట్ని నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ చూడండి. ఒక 10 to 15 వీడియోస్ చూసాక ఎస్, ఇది నా జీవితంలో ఆచరణలో పెడితే నా జీవితం బాగుపడుతుంది అంటే ఒక స్టెప్ తీసుకోండి. యూనివర్సే మీకు నడిపిస్తుంది. యాజ్ అ యూనివర్సల్ మెసెంజర్గా నేను మీకు ప్రామిస్ చేస్తా ఉన్న శ్రీ వైబ్రెంట్ వంశీ ఉన్నారు. నేను మీకు వినిపిస్తాను, కనిపిస్తాను. యూట్యూబ్లో వైబ్రెంట్ వంశీ అని కొట్టండి. యూ విల్ లిసన్ మై వర్డ్స్. నేను మీకు కనిపిస్తాను. సబ్జెక్ట్ని ఆచరణలో పెట్టండి. కంపాషన్, ఇతరులకి చేయూతనివ్వాలా. ఇతరులు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు, సఫర్ అవుతున్నారు, వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలా. అప్పుడు మీకు విశ్వం సహకరిస్తుంది, విశ్వం మీకు అనుగ్రహిస్తుంది, పంచభూతాలు మీకు సహకరిస్తాయి, 3,000,000 దేవతల యొక్క చల్లని దీవెనలు మీతో ఉంటాయి. యూ హ్యావ్ టు లుక్ ఫర్ కంపాషన్. కంపాషన్ దట్ ఈస్ వెరీ 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 పవర్ఫుల్. ఎప్పుడు నేను, నా ఫ్యామిలీ, నా కుటుంబం, నా జీవితం, నా ప్రమోషన్, నా నెక్స్ట్ ఏంటి, ఈ మంత్ ఇది, నెక్స్ట్ మంత్ ఏంటి, ఈ ఇయర్ ఇది, నెక్స్ట్ ఇయర్ ఏంటి. డోంట్ ఆల్వేస్ థింక్ అబౌట్ యూ. వన్స్ మీరు అన్ని ఏరియాస్లో స్ట్రెంగ్తన్ అయ్యాక యూ హ్యావ్ టు డూ సంథింగ్. ఈ ప్రాసెస్లో కూడా, మిడిల్ ఆఫ్ ద అచీవ్మెంట్స్లో కూడా యూ హ్యావ్ టు డూ సంథింగ్. అది రూల్. అది మీరు చేయకపోతే విశ్వానికి అతీతంగా మీరు నడుచుకుంటున్నారని అర్థం. అండ్ సెకండ్ క్వాలిటీ, సెకండ్ క్యారెక్టర్, సెకండ్ హ్యాబిట్, హ్యూమిలిటీ.
వాట్ ఈజ్ నథింగ్ బట్ హ్యూమిలిటీ. ఎవరి దగ్గర నుండైనా మీరు నేర్చుకోవచ్చు. నేర్చుకునేటప్పుడు వయసు చూడకూడదు, జెండర్ చూడకూడదు, రిలీజియన్ చూడకూడదు, సర్టిఫికేట్లు చూడకూడదు. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్, విశ్వశక్తి మీ శరీరంలోకి వెళ్ళాలి అంటే, అద్భుతమైన లైఫ్ని మీ అరిచేతులతో మీరు క్రియేట్ చేసుకోవాలి అంటే, ముఖ్యంగా మీ చక్రాస్ యాక్టివేషన్ అవ్వాలి అంటే మీకు లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. ఎస్, అహం పనికిరాదు. ఈ గోలో ఈని రిమూవ్ చేసేయండి, ఎలిమినేట్ చేసేయండి. ఈ ఫర్ ఎలిమినేట్ చేసి జీ ఫర్ గో విత్ గురు, గో విత్ యూనివర్స్, గో విత్ ప్రకృతి, గో విత్ స్పిరిచువల్ పవర్. యూ హ్యావ్ టు లెర్న్. ఎవరి దగ్గర నుండైనా మీరు నేర్చుకోవచ్చు. ఎస్, ఒక వ్యక్తిలో 99 నెగిటివ్స్ ఉంటాయి, ఒక పాజిటివ్ ఉంటుంది. మీకు పాజిటివ్ కావాలి, పాజిటివ్ని మాత్రమే తీసుకోండి. మీకు ఏదైనా ఉపయోగపడుతుందా, జస్ట్ టేక్ ఇట్, గ్రాబ్ ఇట్. ఉపయోగపడదా, జస్ట్ లీవ్ ఇట్. ట్రై టు అండర్స్టాండ్. ఇవేమి చిన్న చిన్న అంశాలు కాదు. కంపాషన్, హ్యూమిలిటీ, ఇవి స్కూల్లో కాలేజీల్లో మనకు నేర్పట్లేదు. అదే పెద్ద ప్రాబ్లం. కంప్లీట్ ఎకడమిక్ పర్పసే వెళ్తుంది. ఓకే, వెళ్ళండి, కాదనట్లేదు. ముఖ్యంగా స్కూల్ ఇండస్ట్రీస్ని రన్ చేస్తున్న వాళ్ళకి ఇట్స్ మై రిక్వెస్ట్, కొంచెం ఇలాంటి సబ్జెక్ట్ని ఏమైనా గైడ్ చేయండి పిల్లలకి. కంపాషన్, హ్యూమిలిటీ, పాజిటివ్ థింకింగ్, థాట్ ప్రాసెస్. వర్డ్స్ ఆర్ ఎనర్జీ, థాట్స్ ఆర్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. అదే సైన్స్ చెప్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ క్వాంటమ్ లీప్. ఇవి మీరు మీ పిల్లలకి గైడ్ చేయండి. స్కూల్ ఇండస్ట్రీస్ ఇట్లా తయారై ఉన్నాయి. మెజారిటీ అకాడమిక్స్ మీద వెళ్తుంది. బట్ దట్ అకాడమిక్స్, ఫిజికల్ సైన్స్, మేబీ యూ ఆర్ వెరీ గుడ్ ఎట్ ఫిజికల్ సైన్స్ అండ్ న్యాచురల్ సైన్స్, బట్ లైఫ్ని లీడ్ చేయడానికి కావాల్సింది మనీ సైన్స్, ఫినాన్షియల్ సైన్స్, పాజిటివిటీ, థాట్ ప్రాసెస్, బాడీ, మైండ్, సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్లో అలైన్ అవ్వాలా. అలా అలైన్ అయితేనే ప్రకృతితో అనుసంధానం ఏర్పడుతుంది. అసలు ప్రకృతి ఎలా సహకరిస్తుందో మీకు తెలియదు, మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలా. కొన్ని వందల వేల మంది ఎక్స్పీరియన్స్ అయ్యున్నారు, వాళ్ళని చేయించున్నాము. ఆ ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెప్తా ఉన్నా. అండ్ మీ అందరి కొరకు ఒక దైవ కార్యం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఆగస్ట్ 8వ తారీఖు లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్ అని చెప్పి ఒక సీజన్ 5 స్టార్ట్ చేస్తున్నాం. ఈ అనంత విశ్వశక్తి సహాయంతో, ఈ బ్రహ్మాండంకి ఉన్న శక్తితో మీ జీవితంలో దేన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు అని ఒక అద్భుతమైన దైవ కార్యము. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి యొక్క అనుగ్రహంతో, ప్రకృతి యొక్క చల్లని దీవెనలతో, ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదాలతో ఒక 7 days మనస, వాచ, కర్మన సృష్టించిన ఒక ప్రోగ్రామ్, క్రియేట్ చేసిన ఒక ప్రోగ్రామ్. కంప్లీట్ ప్రాక్టికల్ సబ్జెక్ట్. విశ్వదర్శనం జరగాల్సిందే. మీ శరీరంలోకి విశ్వశక్తి ప్రవేశించాల్సిందే. మీ గృహంలోకి అష్టైశ్వర్యాలు రావాల్సిందే. దరిద్ర దేవతని విత్ గ్రాటిట్యూడ్ బయటకు పంపించడమే. ఇంకా పట్టుకున్నది ప్రతిదీ బంగారమే. అట్లాంటి లైఫ్ని క్రియేట్ చేసుకోవాలి అంటే ఒక్కసారైనా ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి. స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమీడియట్గా కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు, ఏపీ, తెలంగాణ, సౌత్ ఇండియా నుండే కాకుండా డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు చాలామంది ఆల్రెడీ అటెండ్ అవుతూ వస్తున్నారు. ఫ్రమ్ లండన్, ఫ్రమ్ సింగపూర్. వాళ్ళందరినీ వెరీ సూన్ తీసుకొని రాబోతా ఉన్న కెమెరా ముందు. మేజర్ మిరాకిల్స్ని క్రియేట్ చేసేసారు. 5 CRs పెట్టి విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. 1 CR 2 CR ఆ డెట్స్ ఉంటే క్లియర్ చేస్తూ ఉన్నారు. ఆర్ఫనేజ్ హోమ్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళకి పాసిబిలిటీ అయినప్పుడు మీకు కూడా పాసిబిలిటీ అవుతుంది. విశ్వశక్తి మీ శరీరంలోకి ప్రవేశించాలా, జరుగుద్ది. కలుద్దాం. ఆ దైవ కార్యానికి అటెండ్ అవ్వండి. త్వరలో కలుద్దాం. సర్వే జన సుఖనో భవంతు. జై హింద్. సైనింగ్ ఆఫ్.